ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏమైనా వేస్తే కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మళ్ళీ మీ అందరి కోసం మరో కొత్త కార్ ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిజైర్ సిఎన్జి మోడల్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి మనకు 30,000 మోర్ దెన్ 30,000 కిలోమీటర్స్ అయితే ఇది డ్రైవ్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత దీంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, పవర్ లాగ్ ఏమైనా ఉందా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ వచ్చేసి మనము ఓనర్ని అడిగి తెలుసుకుందాం. సో ఐ వెల్కమ్ మిస్టర్ రాయేష్ గారు, ఓనర్ ఆఫ్ దిస్ కార్. ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. హాయ్ రాయేష్, హౌ ఆర్ యూ? రైట్. సో చాలా రోజులైంది అసలు మిమ్మల్ని కలవడమే, మీ అపాయింట్మెంట్ దొరకడమే నాకు చాలా కష్టం అయిపోయింది. సో ఐ థింక్ చాలా రోజులు 2-3 వీక్స్ నుండి ఫాలో అప్ చేస్తే ఈరోజు మీరు అపాయింట్మెంట్ అచ్చా ఓకే. సో రాయేష్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కార్ ఎప్పుడు పర్చేజ్ చేసినావు, ఎంతకు పర్చేజ్ చేసినావు, దీని మోడల్ ఏంటి? ఇది 2022 మోడల్. ఓకే. నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకున్నాను, దసరా టైంలో తీసుకున్నాను. ఓకే. ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. కాస్ట్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ 11 lakhs పడింది. 10.8 దాకా పడింది. 10.8 lakhs పడింది. అంటే మనకు సిఎన్జి ఉండడం వల్ల ఇంకో 2 lakhs ఎక్కువ అయింది. అంటే నార్మల్ ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అయితే మనకు 8.9 లోపు వచ్చేది. ఓకే. సో సిఎన్జికి 1.8 ఎక్స్ట్రా పడడం వల్ల ZXi దీనిపైన టాప్ మోడల్ కూడా ఉంది. టాప్ మోడల్ ZXi ప్లస్ ఉంది, బట్ ZXi ప్లస్ లో మనకు సిఎన్జి మోడల్ లేదు. సిఎన్జి మోడల్ సిఎన్జి లో ఓన్లీ 4 మోడల్స్ వచ్చాయి. ఒకటి టూర్స్ ఒకటి తీశారు, ఇంకొకటి VXi ఉంది, LXi ఉంది, ZXi ఉంది. ZXi ఇస్ ద టాప్ అండ్ ఇన్ సిఎన్జి మోడల్. ఇదే మా టాప్ అండ్ తీసుకున్నాం. ఓకే. సో మీకు ఆల్మోస్ట్ 11 lakhs వరకు 11 lakhs వచ్చింది విత్ ఇంక్లూడింగ్ ఆల్. అచ్చా. అంటే ఇప్పుడు రాయేష్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇదే కార్ని మీరు ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనకు హుండాయిలో చూసుకున్నట్లయితే సిఎన్జి ఆరా అని ఉంది. ఓకే. ఇంకొకటి వచ్చేసి టాటాలో అయితే ఆల్ట్రోజ్ ఉంది. ఓకే. ఇదే మళ్ళీ స్విఫ్ట్లో, మారుతిలో స్విఫ్ట్ కూడా ఉంది. సో దాంట్లో కూడా సిఎన్జి మోడల్స్ ఉన్నాయి, మనకు సిఎన్జి వేరియంట్స్ ఉన్నాయి. సో అది కాకుండా ఎక్స్క్లూజివ్ గా దీన్నే తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో దీన్నే తీసుకోవడానికి రీజన్ అంటే, ప్రీవియస్ లో కూడా మేము సుజుకి వెహికల్ వాడే ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో అదొకటి. రెండో వచ్చేసి దీంట్లో బూట్ స్పేస్ ఉంటుంది. అంటే కంపేర్ టు ఆల్ట్రోస్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకు లోపల బూట్ స్పేస్ కానీ స్పేసెస్ ఒకటి ఉంటుంది అని చెప్పి ప్రిఫర్ చేస్తాం. మెయిన్ రీజన్ వచ్చేసి అంటే, మనకు సుజుకిలో రీసేల్ వాల్యూ బాగుంటుంది. అంటే ఒకవేళ మనం 11 పర్చేజ్ చేస్తాం, ఒకవేళ మనకు రేపు రీసేల్ చేయాలన్నా కూడా రీసేల్ వాల్యూ బాగుంటుంది. రీసేల్ వాల్యూ బాగుంటుంది. అంటే వేరే హుండాయ్ వాటితో కంపేర్ చేసుకుంటే కంఫర్ట్ కన్వీనియన్స్ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీని స్పేర్ పార్ట్స్ కూడా మనకి ఈజీ అవైలబుల్ ఉంటుంది. ఎక్కడన్నా కూడా మనకు ఏడంటే ఆడ అవైలబుల్ ఉంటుంది. మెకానిక్స్ అని ఏదైనా అని స్పేర్ పార్ట్స్ విషయంలో కావచ్చు. అండ్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు మన హోండాయ్ కానీ వేరే తీసుకుంటే టాటా కంపేర్ కొంచెం బాగుంటుంది. అట్లా ప్రిఫర్ చేసి తీసుకున్నాము. అచ్చా ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాయ్, ఇప్పటి వరకు ఈ కార్ ఎన్ని వేల కిలోమీటర్స్ తిరిగింది, మీకు మైలేజ్ పరంగా ఎంత ఇచ్చింది, ఏంటి ఆ వివరాలు కొంచెం చెప్తారా? ఆల్మోస్ట్ ఇప్పటికీ మేము 27,500 కిలోమీటర్స్ తిరిగాము ఈ కార్లో, నియర్ బైలో. లాంగ్ రైడ్స్ వెళ్ళాము, లోకల్ కూడా బాగా తిరిగామండి. మనకు మైలేజ్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ 2 సర్వీసింగ్ అయ్యే వరకు మనకు పెట్రోల్లో 16-17 అంతా వచ్చింది మైలేజ్. తర్వాత పోను మనకు లాంగ్ రైడ్లో 22-23 వరకు వస్తుంది పెట్రోల్లో. సో సిఎన్జి తీసుకుంటే చాలా బెటర్ అండి. సిఎన్జిలో మనకు సిటీలో అయినా కూడా 28-29 100% వస్తుంది. లాంగ్లో అయితే 34 వస్తుంది. లాంగ్లో 34 దాకా వస్తుంది మైలేజ్. కొన్ని సార్లు చెక్ చేస్తే 34-35 దాకా వచ్చిందండి మనకు ఒకసారి సిఎన్జి ఫుల్ చేపిస్తే 7 to 8 kgs వస్తుంది. సో నియర్లీ 250-260 కిలోమీటర్స్ మేము లాంగ్ డ్రైవ్ వెళ్ళాం విత్ 4 people. సో ఆ టైంలో మనకు సిఎన్జి చాలా కంఫర్ట్ అనిపించింది అనమాట మైలేజ్ విషయంలో తీసుకుంటే. సో రాయేష్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది కార్ తీసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్టర్నల్గా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏమన్నా చేంజెస్ చేయించారు? మేము చేంజెస్ వచ్చేసి ఓన్లీ లోపల మ్యాటింగ్ చేయించాము. ఫుల్ మ్యాటింగ్ చేయించాము కార్ లోపల. అచ్చా ఓకే. మ్యాటింగ్ చేయించాము ఒకటి. ఓకే. మ్యాటింగ్ ఒకటి వేయించాము, బ్యాగ్ లో కూడా వేయించాము. బూట్ ఎలా అనిపించింది మీకు? సో బూట్ స్పేస్ అంటే సిఎన్జి వల్ల మనకు లాంగ్స్ వెళ్ళినప్పుడు
కొంచెం లగేజ్ విషయంలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ అయినా కూడా మనము వెనకాల ఆల్మోస్ట్ ఒక 4 to 5 bags పడుతుందండి, పెద్ద ప్రాబ్లం లేదు. అది బాగా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఓవరాల్ అయితే పర్లేదు, మనం లగేజ్ పెట్టుకోవచ్చు, కంఫర్ట్ డ్రైవింగ్ విత్ హై మైలేజ్ తో వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సో ఎంత రాయేసి ఇది కెపాసిటీ? దీని కెపాసిటీ వచ్చేసి 7.5 to 7.5. అంటే మనకు ఎక్కడైతే హై ప్రెషర్ ఉంటుందో, హై ప్రెషర్ ఉన్న దగ్గర మనకు 7.5 to 7.8 kgs వస్తుంది. సో ప్రెషర్ తక్కువ కాడ 7.5 kgs అయితే మినిమం మనకు 7 kgs వస్తుందండి. డిపెండ్ అపాన్ ద ఆర్వోలో ఉన్న దాంట్లో ఏమంటారు మన పెట్రోల్ పంప్ లో ఉన్న ఆ ప్రెజర్ బట్టి కూడా మనకు సిఎన్జి ఫిల్ అనేది డిపెండ్ అవుతుందండి దాని మీద. అంటే ఇప్పుడు మీకు సిఎన్జిలో ఏమన్నా మీకు డ్రాబ్యాక్ అనిపించిందా? ఏమన్నా సిఎన్జిలో డ్రాబ్యాక్ ఏం లేదండి, మనకు డ్రైవింగ్ లో కూడా కంఫర్ట్ ఉంటుంది, పికప్ లో కూడా బాగుంటుంది. అంటే మనకు పవర్ లాగ్ లాంటిది ఏం లేదండి. పెట్రోల్ తో ఎంతైతే పవర్ ఉందో, అంటే ఇనిషియల్ స్టేజ్ లో కొన్నిసార్లు అనిపించింది, బట్ ఒక ఆఫ్టర్ 5-6 thousand తర్వాత మాత్రం సిఎన్జిలో పెట్రోల్లో బోత్ ఆర్ సేమ్, పవర్ లాగ్ లాంటిది ఏం లేదండి, పికప్ బాగుంటుంది. ఇంకా కొన్నిసార్లు నాకు ఇక్కడ ఏం లేదండి, పెట్రోల్ కంటే సిఎన్జి కొన్నిసార్లు బెటర్ అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు, కొన్నిసార్లు వెళ్తుంది బాగుంది. ఫిల్లింగ్ స్టేషన్స్ ఇది ఒక్క విషయంలో అండి డ్రాబ్యాక్ అనేది. మనకు ఫిల్లింగ్ స్టేషన్ వచ్చేసి మన వరంగల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఉన్నాయి అంతే, చాలా ఫిల్లింగ్ స్టేషన్లు. కొన్ని హైదరాబాద్ రూట్ లో బాగున్నాయి, బట్ ఇటు కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు భూపాలపల్లి సైడ్ కావచ్చు, ఈ లోకల్లో తీసుకుంటే మాత్రం ఫిల్లింగ్ స్టేషన్స్ అసలు అవైలబుల్గా లేవు. అదొక డ్రాబ్యాక్ అండి. అట్లా మనకు పెట్రోల్ స్టేషన్స్ ఉన్నట్టు కనుక ఎక్కడ పడితే అక్కడ సిఎన్జి స్టేషన్స్ అవైలబుల్ ఉంటే చాలా కంఫర్ట్. సో బట్ మీరు ఏంటంటే పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే సిఎన్జిలోనే మీకు ఎక్కువ మైలేజ్ వస్తుందండి. మనకు కాస్ట్ కంపేర్ చేసుకున్నా కూడా మనకు పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు 110 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 109 point something ఉంది. సిఎన్జి జస్ట్ 92 రూపీస్. సో 1 kg వచ్చేసి జస్ట్ 90 రూపీస్కి వస్తుంది, మనకు 34 మైలేజ్ వస్తుంది. పెట్రోల్ వచ్చేసి 109కి వచ్చింది, జస్ట్ 18 to 20 మైలేజ్. అంటే కంపేర్ మనకు చాలా సేఫ్ అండి. ఒక 1 kilometer వచ్చేసి ఒక 2.8 to 3 రూపీస్ తోని మనం వెళ్ళిపోవచ్చు. అదే పెట్రోల్ అయితే మనకు 6 to 7 రూపీస్ పడుతుంది. సో ఆ విషయంలో మనకు సిఎన్జి ఓకే అండి. సో కొంచెం బూట్ స్పేస్ ఒకటి డ్రాబ్యాక్ పక్క పెట్టేస్తే రిమైన్ ఒకటి. సో రాయేష్ నెక్స్ట్ ఏంటంటే ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు సిఎన్జి యూజ్ చేస్తున్నారు, పెట్రోల్ ఉంది లేదా? సో మీరు ఇనిషియల్గా ఇగ్నిషన్ వచ్చేసి పెట్రోల్తో ఇవ్వాలా, లేకపోతే సిఎన్జితోనే స్టార్ట్? సో ఇగ్నిషన్ వచ్చేసి అది పెట్రోల్ మోడ్లో ఉన్నా సిఎన్జి మోడ్లో ఉన్నా తీసుకోవడం మాత్రం పెట్రోల్ మోడ్లోనే తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనము ఆన్ చేస్తామో, చేసేటప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది కదా, సో డైరెక్ట్ ఇట్లా ఆన్ చేయగానే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకు క్లచ్ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ ఇగ్నిషన్ టైంలో పెట్రోల్ తీసుకుంటుంది, పెట్రోల్ తీసుకుంటుంది. ఒక 10 to 15 seconds కాగానే సో మనకు సిఎన్జి అంటే సిఎన్జి మోడ్ లో ఏదైనా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మనకి ఏమైనా మోడ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో చేంజ్ అయిపోతుంది. ఇలా మనం ప్రెస్ చేయగానే డైరెక్ట్ పెట్రోల్ మోడ్కి వచ్చింది. సో పైన పెట్రోల్ మోడ్కి వచ్చేసింది. ఒకవేళ మనకు అలా ఉండి జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేయగానే డైరెక్ట్ సిఎన్జి మోడ్లోకి వచ్చేస్తుంది. సో డైరెక్ట్ అది సిఎన్జి మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నార్మల్ స్టార్టింగ్ లో కాబట్టి 2 చూపిస్తుంది. సో రన్నింగ్ లో ఆటోమేటిక్ గా మనం రన్నింగ్ లో కూడా 70, 80, 100 స్పీడ్ లో కూడా మనం డైరెక్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్రోల్ టు సిఎన్జి, సిఎన్జి టు పెట్రోల్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇంజన్ ఆన్ చేశాక క్లచ్ ప్రెస్ చేసాక ఇక్కడ గ్రీన్ సింబల్ వస్తుంది. సో వచ్చాక మనము ఇంజన్ ఆన్ అవుతుంది. సో ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉందండి, ఏంటంటే ఒకవేళ సిఎన్జి ఫుల్ ఉన్నా కూడా పెట్రోల్ అనేది వచ్చేసి ఎంటీ ఉంటే ఇంజన్ స్టార్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా మనకు సిఎన్జి ఉన్నా లేకపోయినా పెట్రోల్ మాత్రం మనకు మినిమం ఒక 2 or 3 liters ఉంటేనే మనకు ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకుంటే స్టార్ట్ కాదు. సో జీరో పెట్రోల్ తో అంటే ఎంటీ పెట్రోల్ తోని ఇంజన్ స్టార్ట్ చేయడం కష్టం అండి. సిఎన్జి ఫుల్ ఉన్నా కూడా మనకు నో యూస్. మనకి ఇగ్నిషన్ కావాలి, పెట్రోల్ ఇంజన్ ఆన్ చేయాలంటే మాత్రం 100% మనకు పెట్రోల్ అనే ఉంటుంది. అట్లీస్ట్ 1 liter పెట్రోల్ అయినా మనకు ఖచ్చితంగా ఉంటుంది. డ్రాబ్యాక్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ప్రకారం ఎట్లా ఉంది మీకు వెహికల్, ఎలా అనిపించింది? కంఫర్ట్ వచ్చేసి మనకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ లో కూడా నాకు కంఫర్ట్ అనిపించింది. ఆ లెగ్ స్పేస్ కావచ్చు, వెనకాల కూర్చున్న వాళ్ళకి బూట్ స్పేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు కార్లో ఈ వుడ్ ఫినిషింగ్ బాగుందండి. అంటే ఓన్లీ టాప్ ఎండ్ లో ఇచ్చారు, ఇది ఈ వుడ్ ఫినిషింగ్ వచ్చింది మనకు, ఇది ఒకటి బాగుంటుంది. దీంట్లో నాకు మెయిన్గా అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కొంచెం డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే ఈ ఆర్మ్ రెస్ట్ ఒకటి లేదండి. ఈ ఆర్మ్ రెస్ట్ ఒకటి ఏంటంటే మనకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కొంచెం
కంఫర్ట్గా కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను నేను. సో మనం 11 lakhs స్పెండ్ చేసినప్పుడు కొంచెం ఈ ఆర్మ్ రెస్ట్ ఒకటి ఇస్తే బాగుందనే ఒక ఫీల్ వచ్చిందండి. ఇక రిమైనింగ్ అన్నిట్లో ఓకే అండి, కంఫర్టే ఉంది, మనకు ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. నాకు ఇంకొక డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే అండి, సో దీనికి మనం సిఎన్జి పుట్టించే ఏరియా ఉంది కదా, సో ఈ పార్ట్ ఎప్పుడైతే మనము అంటే ఫిల్ చేసేటప్పుడు ఒకవేళ వాడు పెట్టడం మర్చిపోయినా, లేకుంటే బయట ఎక్కడైనా జర్నీలో ఎవరన్నా అనుకోని వ్యక్తులు ఎవరన్నా తీసి ఇట్లా ఓపెన్ పెట్టేస్తే మనకి ఇంజన్ ఆన్ కాదు. ఇది ఆన్ చేస్తే ఇది ఓపెన్ ఉంటే మనకు ఇంజన్ ఆన్ కాదండి. సో ఇది ఖచ్చితంగా మనకు పెట్టేసే ఉండాలి. సో ఇలా డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ ఇది ఓపెన్ చేస్తుంది మనం చూసుకోలేదు, సో మన ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాము, అది ఆన్ కాదు, మనకు ఓకే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకొని ఒకసారి మేము కూడా టెన్షన్ ఫీల్ అయ్యాం. సో దాని తర్వాత ఏంటంటే ఇంజన్ బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ సౌండ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏందని చెక్ చేసుకుంటే తర్వాత మాకు అర్థం ఏంటంటే దాంట్లో ఒక ఇండికేషన్ వస్తే అరే ఇది క్లోజ్ చేయాలని చెప్పి చేసుకున్నాను అండి. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది. సో దీంట్లో లైక్ ఎర్టిగా లాగా ఇది కూడా పెట్రోల్ లాగా ఇది కూడా లోపల సీల్ చేసి ఉంటే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఇది ఒకటి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మూవింగ్ లో ఉన్నప్పుడు దీన్ని ఎవరైనా లాగేస్తే మనకు ఇంజన్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, అట్లా ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది అండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రాబ్లమే కదా, ఇప్పుడు దీన్ని ఎవరైనా ఇక్కడ తీసేసి ఏదైనా ఇక్కడ చేస్తే దీంట్లో ఏమన్నా శాండ్ అది వేస్తే కూడా మనకు ఫిల్లింగ్ టైంలో ఫిల్ కాదండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రెస్ కావాలి, సేమ్ మన ఇంట్లో సిలిండర్ టైపు. సో ప్రెస్ కాకపోయినా కూడా అటువంటి ప్రాబ్లం ఉంటుంది, ఎవరన్నా ఇసుకను ఇంకేమైనా వేస్తే కూడా ప్రాబ్లం ఉంటుందండి. సో ఇది ఒకటి ఇంటర్నల్ గా వస్తే బాగుంటుంది, డ్రాబ్యాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ ఇంజన్ కానీ ఎలా ఉంది ఒకసారి మీరు చెప్తారా? ఎలా ఉంది ఓపెన్ చేసి చూద్దాం. 28,000 కిలోమీటర్స్ తిరిగింది. ఎంత అండి 4 సిలిండర్? ఇది 4 సిలిండర్ అండి. దీని సీసీ వచ్చేసి 1198, ఆల్మోస్ట్ 1200 సీసీ ప్లస్ బిహెచ్పి వచ్చేసి 76 అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు దాని పవర్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే అండి, మనకు సిఎన్జిలో కావచ్చు పెట్రోల్లో కావచ్చు అసలు మనకు ఇంజన్ సౌండ్ అనేది ఏం రాదు లోపలికి, అసలు కొంచెం కూడా మనకు ఇంజన్ సౌండ్ అనేది ఉంటుంది. మేము లాంగ్ డ్రైవ్స్ లో కూడా మాకు ఎక్కడ కూడా ఇంజన్ హీట్ అయినట్టు కూడా ఎక్కడ కూడా అలాంటి ఏం లేదండి. నాయిస్ అనేది 0 ఉంటుందండి. మాకు ఇంజన్ అసలు క్యాబిన్ లోపల మనకు అసలు ఆన్ చేసామా లేదన్న ఫీలింగ్ వస్తుందండి, పెట్రోల్లో కావచ్చు సిఎన్జిలో కావచ్చు మన నాయిస్ అనేది ఫ్రీ ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఇప్పుడు సిఎన్జిలో ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇనిషియల్ గా స్టార్ట్ చేసామో పెట్రోల్ మోడ్ లో తీసుకుంటుందండి. సో ఒక 10-15 seconds లో ఇట్ కన్వర్టెడ్ టు సిఎన్జి మోడ్. సో ఆటోమేటిక్గా ఇది ఇట్ చేంజెస్ టు సిఎన్జి మోడ్. సో మనకు డ్రైవింగ్ లో ఏమన్నా ఒకవేళ మార్చుకోవాలనిపిస్తే ఫ్రాక్షన్ సెకండ్స్ లో పెట్రోల్ మోడ్కి వచ్చేస్తుంది. సో ఒకవేళ వద్దు మళ్ళీ సిఎన్జి అంటే కూడా చేంజ్ చేస్తుంది. సో ఫ్రాక్షన్ సెకండ్స్ లో వీ కెన్ చేంజ్. సో మీకు నాయిస్ ఇట్లా ఏముండండి, మనం లాంగ్ లో తీసుకుంటే మనకు నాయిస్ కంపేర్ మీకు చూడండి, ఇప్పుడు కార్లో కొంచెం కూడా మనకు నాయిస్ అనేది ఉంటుందండి. ఇంజన్ నాయిస్ ఎలాంటి నాయిస్ కూడా మనకు వినిపించండి. స్మూత్ డ్రైవింగ్ ఉంటుందండి. సస్పెన్షన్ ఏదన్నా ఇప్పుడు మనం పోతున్న రోడ్డు కూడా గుంత ఉండండి, మనకి ఎత్తేసిన ఫీలింగ్ అది కూడా ఏముందండి. హైవేకి వెళ్దాము సరే, ఓకే భయ్య. సో ఒకసారి మనము లాంగ్ డ్రైవ్ డ్రైవ్ చేసి చూస్తామండి మనం. సో ల్యాగ్ ఇట్లా అయితే ఏం లేదు, ఏముండండి. సిఎన్జిలో వేసుకున్నా మనము పెట్రోల్ వేసుకున్నా కూడా మనకు ల్యాగ్ లాంటిది ఏముండండి, స్మూత్ ఉంటుంది. మనకి 80లో వెళ్ళినా 100 వెళ్ళినా కూడా మనకి ఇందులో వార్నింగ్ కూడా వస్తుంది. 80కి వెళ్ళగానే ఒకసారి వార్నింగ్ వస్తుంది, 100 క్రాస్ అయ్యాము ఒకసారి వార్నింగ్ వస్తుంది. ఇప్పుడైతే మనం 120 క్రాస్ అయితే నాన్ స్టాప్ గా మనకు బీప్ సౌండ్ వస్తూనే ఉంటుంది, అంటే యూఆర్ గోయింగ్ డేంజరస్ స్పీడ్ అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. మీకు దీని డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా అనిపించింది? మీకు దీని సస్పెన్షన్ మీకు ఎలా ఫీల్ అయ్యారు? డ్రైవింగ్ డైనమిక్స్ ఓకే అండి. మనం అంటే మేము లాంగ్ లో కావచ్చు, మనకు అంటే హిల్ ఏరియాస్ లో పోయినప్పుడు కానీ, నార్మల్ రోడ్ మీద కానీ, గుంతల దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా మనకు సస్పెన్షన్ కానీ అంతా ఎవ్రీథింగ్ ఓకే అండి. మనకి ఎక్కడ హైవే కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అండి, స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏం ప్రాబ్లం లేదు, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఇంకా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? దీంట్లో డ్రాబ్యాక్స్ వచ్చేసి కొంచెం బిల్డ్ క్వాలిటీలో కొంచెం నాకు
ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే రీసెంట్గా మేము మైబాద్ నుంచి వస్తుంటే ఒక చిన్న బైక్ వచ్చి తాకడం వల్ల ఈ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఈ పార్ట్లో బ్రేక్ అయిపోయింది అండ్ కింద కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. కొంచెం బిల్డ్ క్వాలిటీలో కొంచెం స్విచ్కి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనము ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము. సో ఓకే, అమౌంట్ వచ్చేసి ఇంకోటి సేఫ్టీ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి కార్ ఓనర్కి. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా సేఫ్టీ విషయంలో కొంచెం నాకు బిల్డ్ క్వాలిటీ. స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో 2 ఉన్నాయండి. మన 2 ఉన్నాయి. ఫ్రంట్ డ్రైవర్కి కో డ్రైవర్కి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయండి. ఓకే, ఆ సేఫ్టీ ఉన్నా కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీతో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండండి, నా ఫీలింగ్ అది. ప్రైస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నారా మీరు? ఇంత అరౌండ్ 11 lakhs పెట్టారు కదా, సో వాల్యూ ఫర్ మనీ అని అనుకుంటున్నారా? వాల్యూ ఫర్ మనీ అంటే ఓకే అండి. ఓకే, వీ కెన్ 11 lakhs అనేది పెట్టొచ్చు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సిఎన్జి, అదొకటి క్యాప్ ప్రాబ్లం అనుకున్నాము, అదొకటి. సో చిన్న చిన్న యాక్సిడెంట్ అంటే ఇలా అవడం, బ్రేక్ అవడం, ఇవి ఒకటి చిన్న చిన్న బిల్డ్ క్వాలిటీలో మనం తీసేసుకుంటే రిమైనింగ్ లాంగ్ డ్రైవ్స్లో కావచ్చు, కంఫర్ట్ జర్నీ కావచ్చు, సిట్టింగ్ కావచ్చు, రిమైనింగ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ మైలేజ్ విషయంలో మనకు లాంగ్ డ్రైవ్స్లో చాలా సేఫ్ అండి. ఎందుకంటే డైలీ ఒక 200 to 300 kilometers ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు పెట్రోల్ తో కంపేర్ చేస్తే సిఎన్జి చాలా సేఫ్. దగ్గర దగ్గర 28,000 kilometers అంటే 1 year లో, జస్ట్ 1 year లో తిరిగాము. ఆల్మోస్ట్ డైలీ మీరు తిరుగుతుంటాం. అంటే మాకు ఇంకో వెహికల్ ఉన్నా కూడా దీంట్లో వెళ్ళితే ఆల్మోస్ట్ మేము 28,000 దాకా అయింది. సో దాంతో కంపేర్ చేస్తే జస్ట్ 1 year లో మేము ఆల్మోస్ట్ 45,000 kilometers మేము ట్రావెల్ చేసామండి. సో అట్లా ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మనకు సిఎన్జి అనేది హైలీ ప్రిఫరబుల్ అండి. అండ్ ద కాస్ట్ ఏదైతే మనం పెట్టామో అది కూడా ఓకే, వీ కెన్ కీప్. ఎందుకంటే తన ఇచ్చిన ఫీచర్లు అన్ని కంపేర్ చేసుకుంటే ఓకే అండి, ఇట్ ఈస్ వర్త్ఫుల్ అండి. ఓకే రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ రివ్యూ విత్ us. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడున్న పెట్రోల్ కాస్ట్ అని కంపేర్ చేసుకుంటే మనకు సిఎన్జి అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.